అసెంబ్లీ గేట్ కూడా దాటనేమన్నారు జగన్మోహన్ రెడ్డి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది మీరు కానీ. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. వాళ్ళు 11 మంది ఉన్నారు, కనీసం గేటు తాకడానికి గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ఏముంది ఇందులో? గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. వర్మ గారు ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన ఏం చెప్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. ఈరోజు చెప్పండి, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు స్వీకరిస్తుంటే మీరు హాజరయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. మా 2,36,000 ఓటర్స్ పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే ఆ సీట్ లో కూర్చున్నంత ఆనందంగా ఉంది అందరికి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాముడు లక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రానికి రామరాజ్యం పరిపాలన వాళ్ళు ఇస్తా ఉన్నారు. నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు రావడం, దానివల్ల అభివృద్ధి చెందుతుంది. బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు, ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. గత 5 సంవత్సరాల నుంచి అనేక విమర్శలు పాలయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన మా ఆంటీ డైమండ్ రాణి గారు గుమ్మం ఇంట్లోంచి గుమ్మం దాటలేదు, దమ్ముంటే గుమ్మం దాటమనండి ఆవిడ్ని. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఏంటంటే మాట మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలని నేర్చుకోవాలా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఆ సంస్కారం జగన్మోహన్ రెడ్డికి లేదు, కింద వాళ్ళకి లేదు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. ఒక నాయకుడు రౌడీ అవుతే అందరూ రౌడీగా ఉంటారు. మానేసి 25 ఏళ్ళైంది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. మరి ఈవేళ మేము పిఠాపురం ప్రజలు మెజార్టీ ఇచ్చి ముట్టుకునేది ఆలు చెప్పేది తన్నుకుని వెళ్ళమన్నాం. వచ్చారు ఫుల్ మెజార్టీ, 70,300 మెజార్టీ ఇచ్చారు. చెప్పరా, నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అద్భుతం అమ్మా. ఇప్పుడు నిలబడి మొక్కు తెచ్చుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి మనం ఆ స్వామిని దండం పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఒక యుద్ధంలో మేము గెలిచాం, వాళ్ళది సిద్ధం అయితే మాది యుద్ధం. రైమింగ్ సార్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మేము సిద్ధం అన్నారు, వెళ్ళిపోయారు పక్కకి, ఓడిపోవటానికి సిద్ధం అని. మేము యుద్ధం అన్నాం, గెలవటానికి యుద్ధం అన్నాం, గెలిచాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఫైనల్ గా, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మేము పార్టీ పెట్టినప్పుడు మా వెనకాల ఏమో ముఖ్యమంత్రులు లేరు, తండ్రులు, మాకేమో లక్షల కోట్లు లేవు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా దగ్గర ఉన్నదంతా గాజు గ్లాసు. ఆ గాజు గ్లాసులో టీ తాగాం, గంజి తాగాం, అలాగే మంచినీళ్ళు తాగాం. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటించమని కొంతమంది వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. భగవంతుడా, అదే ప్రశ్న. ఇంటి ముందే కొంతమంది ఏమో పేరు చెప్పండి, టీవీ ఫేలో వస్తుంది. ఎవడో డైమండ్ రాని రోజా గారు చెప్పారు కదా. అక్కడ ఇంటి ముందే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఆమె ఇంటి ముందే.
అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది ఇవన్నీ ఏంటంటే నోటి అహంకారం, నోటి ఏదొస్తే అది మాట్లాడటం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 45 ఏళ్ళు టైం ఇచ్చారన్నారు. 45 ఏళ్ళ తర్వాత ఆమె ఉంటుందో మనకు తెలియదు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన